కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లేడీస్ హాస్టల్లో 6 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నలతగా ఉందని చెప్పడంతో హాస్టల్ సిబ్బంది ఇంజెక్షన్లు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే కాళ్ళు చేతులు బిగుసుకుపోతున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అస్వస్థతకు అసలు కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లేడీస్ హాస్టల్లో 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నలతగా ఉందని చెప్పడంతో హాస్టల్ సిబ్బంది ఇంజెక్షన్లు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే కాళ్ళు చేతులు బిగుసుకుపోతున్నాయని విద్యార్థులు ప్రస్తుతం ఫిర్యాదు చేసిన పరిస్థితి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? చందు, ప్రస్తుతం అయితే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అంతా కూడా నిలకడగానే ఉంది. అయితే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఉన్నటువంటి నోబెల్ కాలనీలో ఉన్న షార్కీ హోమ్ గర్ల్స్ హాస్టల్లో 6 విద్యార్థులు నిన్న సాయంత్రం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఒంటిపై దద్దులు రావడంతో పాటు వాళ్ళకి చేతులు కాళ్ళు వంకర్లు పోవడం వంటి లక్షణాలు కనిపించడంతో వారిని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థులైతే కోలుకుంటూ ఉన్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం సమయంలో బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అందించినట్లయితే మనకి సమాచారం అందుతుంది. అనంతరం సాయంత్రం 6:30 గంటలకు ఒక పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మైత్రి ఫౌండేషన్ సంస్థ స్పాన్సర్ చేసినటువంటి ఒక ఆహారాన్ని అయితే వాళ్ళందరికీ కూడా ఇచ్చారనే ఒక వార్తలు అయితే బయటికి వస్తున్నాయి. అది తిన్న తర్వాత కొద్దిసేపటికే విద్యార్థులంతా కూడా అస్వస్థతకు గురయ్యారు. అయితే దీనిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే విద్యార్థుల అస్వస్థతకు వ్యాక్సిన్ కారణమని హాస్టల్ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీంతో ఆసుపత్రి వర్గాలు ఇటు హాస్టల్ నిర్వాహకుల వాదనలు భిన్నంగా ఉండటంతో ప్రస్తుతం అయితే ఇది చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులను అయితే అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న వెంటనే కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంత పొలిటికల్ లీడర్స్ కూడా వెళ్లి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అయితే 6 విద్యార్థుల పరిస్థితి అయితే మెరుగుపడిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. చందు. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.